ఈవేళ గురూపదేశ రత్నమాల్లో నిన్న అపరిపక్వతల గురించి చెప్పుకున్నాము. ఈ రోజు ప్రమాదం, ఆత్మ విస్మృతి కూడా చెప్పుకున్నాం, గాని మళ్ళీ ముఖ్యమైన విషయం కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురు ఉపదేశ రత్నమాల్లో ప్రమాదము అంటే ఆత్మ విస్మృతి, మన స్వరూపాన్ని మనం మరిచిపోవడం. తన శుభాశుభ కర్మల వలయంలో పడి కొట్టుకుంటున్న ఈ జీవుడు, శుభాశుభ కర్మల వలయం అంటే సుఖ దుఃఖాల వలలో పడి కొట్టుకుంటున్న ఈ జీవుడు అద్భుతమైన చిదాకాశంలో ఒక ఊహగా రూపొంది నిలిచి మాయమయ్యే స్వప్నకారుడే. ఈ జీవుడు ఎవరు అంటే అద్భుతమైనటువంటి చిదాకాశంలో, ఎప్పుడు సదా ప్రకాశిస్తున్న చిదాకాశంలో ఒక చిన్న అలలాగా, చిన్న బుడగలాగా రూపొంది కాసేపు ఉండి తర్వాత మాయమైపోతాడు. వాడు కళలోని ఇంటి వాడే అని మొన్న కూడా వివరణ చెప్పుకున్నాము. అంటే కూటస్థుడు, వ్యవహారికుడు, స్వప్నకారుడు అని శాస్త్రాలు 3 రకాల జీవభేదాలు చెప్తున్నాయి. ఒకటిని కూటస్థుడని, తర్వాత వ్యవహారికుడిని, స్వప్నకారుడని. స్వప్నకారుడు వలె వ్యవహారికుడు కూడా అసత్యమైన ఉపదేశం. వ్యవహారికుడు అంటే ఇప్పుడు మన జాగ్రత్తలో ఉన్నవాడు, స్వప్నకారుడు అంటే స్వప్నకారుడే, కల్లో ఉన్నవాడు. కాబట్టి స్వప్నకారుడు, వ్యవహార అంటే ఈ మెలకువలో ఉన్నవాడు, 2 అసత్యాలే అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందంగా అలంకరించబడే శిరోజాలు రాలిపోయిన క్షణమే అవి అశుభ్రమైనవని తలచి పారవేయబడతాయి కదా. అలాగే లోకులు ఉచ్చస్థితి నుంచి దిగజారితే అధస్థితి కలుగుతుందని పూర్వవాక్కుల యొక్క వివరణ. ఎప్పుడైతే లోకులు ఉచ్చస్థితి నుంచి కిందకి జారారో, తమ స్వరూపాన్ని మరచి దేహభావంతో లోక విషయాల్లోకి జారారో, ఇంకా అధస్థితి కలుగుతుంది. ఎందుకంటే శిరస్సునందు అంటిపెట్టుకున్నంతసేపే శిరోజాలకి విలువ, అక్కడి నుంచి జారిందా అది హేయమైంది. అలాగే జీవుడు కూడా ఆ ఉచ్చస్థితి నిర్భరమై ఉన్నది. దానిని మరచి అల్పజీవులుగా తమని భావించడం చేతనే కదా ఈ జనన మరణ బాధలకు లోనవుతున్నాం. మన నిజస్థితిని మరిచి ఎప్పుడైతే ఈ దేహంతో నేను ఇదనుకున్న లోకంలోకి దిగజారేమో, ఇక మనం జనన మరణ బాధలకు లోనవుతున్నాం కదా. అదే అధమ స్థితి. ఇక వెండికొండల నిత్య ప్రత్యక్షంగా వెలుగుతున్న ఆత్మని ఎరిగి ఆత్మనిష్టలో ఉండకుండా నిత్యము ప్రత్యక్షముగా ప్రతి ఒక్కరి అనుభవంలోనూ ఉంది ఆ పరమాత్మ. దాన్ని గురుముఖంగా తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మనిష్టలో ఉండకుండా ఆ స్థితిని మరిచిపోయి మనసు చలించడం మరి ఆత్మ విస్మృతే కదా. అదే పెద్ద ప్రమాదం. ఎప్పుడైతే స్వరూపాన్ని మరచామో మళ్ళీ అధపాతాళంలోకి, పాత అలవాట్ల వలయంలోకి పడిపోతాం. అది తనను వదిలి మిగతా 90 లెక్క పెట్టుకుని కలవలపడేటువంటి 10వ వాడు లాంటిదనమాట. తను మర్చిపోతాడు. ఇంకా అన్ని వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, అది ఉంది, ఇది ఉంది, అప్పుడుంది, ఇప్పుడుంది అనుకుంటూ తను మర్చిపోయి తాను లేకపోతే ఎవరూ లేరు అన్న సంగతి ఎప్పుడు గుర్తులోకి వస్తుందో అప్పుడు తాను ముఖ్యమైన వాడు అని తను తెలుసుకుంటాడు. తనని విడిచి అన్యములన్నీ కూడా ఉన్నా లేనివే అని తెలుసుకుంటాడు. ఇక తలపుల మూలస్థానమైన హృదయంలో నేను 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 నేనే అని నిత్యం ప్రకాశిస్తున్న ఆత్మని నేనెవరా అని విచారించి ఎరిగి మనోవృత్తులు నాశనం చేసి తాను బ్రహ్మంగా ఏకమై ఉండాలి. మన తలుపులకు మూలస్థానమైన హృదయంలో మనం నేను అని అనుకోకుండా ఉంటే ఒక స్ఫురణ మనకి తెలియబడుతుంది. అది నిత్యము ప్రకాశిస్తున్న సదా సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మయే. అది మన స్వరూపమేనని ముందు గుర్తించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను అన్నది వచ్చింది అంటే నేనెవరిని అని విచారించి చూసి మనోవృత్తులు నాశనం చేసి తాను బ్రహ్మంగా ఏకమైపోయి ఉండాలి. ఇంకా నేను అన్న తలంపుని రానివ్వకుండా నిలిచి ఉండాలి. అలా కాకుండా జీవుడిలాగా విడిపోయి చెడిపోవడం కంటే అవివేకం ఏముంది? ఇప్పుడు మరి మనం అదే కదా చేస్తున్నాం. తాను చిదాకాశ స్వరూపుడై ఉండి శాశ్వతుడై ఉండి నేను అనుకుంటూ జీవుడైపోయి దేహమైపోయి విడిపోయి పరమాత్మ నుంచి చెడిపోవడం.
ఈ చెడుగే కదా జన్మల కారణమవుతుంది అని తెలుసుకోవాలి. అందుకు దాన్నే ప్రమాదము, ఆత్మవిస్మృతి అన్నారు. పూర్ణ వస్తువుగా మనం నిలిచి ఉంటే ఇతరులు మనల్ని ఎలాగ అగౌరవపరచగలరు? మనం దేహంగా ఉంటే ఎవరైనా గౌరవించడాలు, అగౌరవపరచడాలు, బాధించడాలు, కీడు చేయడాలు చేయగలుగుతారు. దేహంగా ఉన్నప్పుడే కదా. ఎప్పుడైతే మనం మన నిజస్వరూపమైన చిదానంద స్వరూపముగా ఉంటే మనల్ని అసలు వాళ్ళు తాకగలరా? అసలు మనల్ని అసలు వాళ్ళు గుర్తించగలరా? గుడ్డివాడు సూర్యుని గుర్తించలేనట్లు దేహాత్మ భావంతో తిరిగే వాళ్ళు అసలు స్వస్వరూప నిష్ఠలో ఉన్న వారి దివ్య స్వరూపాన్ని వారు అసలు గుర్తించలేరు. అట్టి వారు ఎలా నిందించగలరు? కాబట్టి ఆ స్థితిలో గౌరవపరిచేవాళ్ళు, అగౌరవపరిచేవాళ్ళు, ఆ స్థితిలో అగౌరవపరిచేవాళ్ళు, గౌరవపరిచేవాళ్ళు ఉండరు. శరీరం ఉన్నంతసేపే నేను దీన్ని పట్టుకు తిరిగిన వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు అన్నవన్నీ వస్తాయి. అవునా? అది శరీరానికి సంబంధించినవి. నువ్వు ఆత్మస్వరూపమై ఉంటే దాన్ని ఎవరు ఎన్ని అనుకున్నా అది నీకు చెందినవి కాదు కదా. పూర్ణస్థితి నుంచి చ్యుతుడైనప్పుడే తల నుంచి రాలిన జుట్టులాగా జీవుడు అల్పుడైపోతున్నాడని తెలుసుకోవాలి. ఆ జారిపోయే పనికి మాలిన జుట్టులాగా బ్రతుకుతున్నాం మనం. ఆ సంగతి తెలియడం లేదు. అది తలను అంటి పెట్టుకుని ఉంటే ఎంత సౌందర్యవంతంగా, ఎంత విలువవంతంగా ఉంటుంది. కాబట్టి తన పరిపూర్ణమైన చిస్వరూప స్థితి నుంచి జారి తల నుంచి రాలిన జుట్టులాగా జీవుడు అల్పుడైపోతున్నాడు. జీవుడు తన అల్పత్వాన్ని తెలుసుకొని తాను ఎక్కడ పుట్టానా అని చూసుకుంటే అది ఊర్ధ్వమైనటువంటి శిరస్సు నుంచి. అవునా? ఇక్కడి నుంచి రాలిపడింది పనికి మాలిన చెత్త కుప్పలో. అలాగే జీవుడు కూడా తన నిజస్వరూపము సదా సచ్చిదానంద స్వరూపమై ఉండగా తాను కాని దేహం తాను అనుక్కుంటూ ఈ దృశ్యమైన దేహాన్ని పట్టుకుని జారి పడడం అధో స్థితి కంటే అల్పమైంది. భ్రాంతి కారణంగా గోచరిస్తున్న మాయ మనస్సు యొక్క కల్పనలను, యథార్థాలను నమ్మేసి ఇవన్నీ మనసు చేస్తున్న కల్పనలు, ఇది అది, వారు వీరు, అక్కడ ఇక్కడ, అలాగా ఇలాగా, అప్పుడు ఇప్పుడు అనేవన్నీ మనసు చేస్తున్న కల్పనలే. వాటి నిజమనుకుని రూపరహితమైన జ్ఞానస్వరూప స్థితి నుంచి విచలితునైన వాడు పిచ్చివాడు కాక మరెవడు? పిచ్చివాడే కదా పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తాడు, సంబంధం లేని పనులు చేస్తూ ఉంటాడు. ఏ నిమిషానికి ఏ పని చేస్తాడో వాడికి తెలియదు. అలాగే మనస్సు చేస్తున్నటువంటి కల్పనలను నిజమనుకుని అవును అలా కదా, ఇలా కదా, అది ఇది అనుకుంటూ నమ్మి రూపరహితమైన జ్ఞానస్వరూపమైన తన స్వస్థితి నుండి జారి పడిన వాడు పిచ్చివాడే. ఇంకా వాడెవడో వాడికి తెలీదు, వాడు కాంది తాననుకుంటాడు. ఇక దాన్ని పట్టుకుని వాడు చేసే శాస్త్రకి ఇంక అంతూ పంతూ ఉండదు. వాడు పిచ్చివాడి కంటే అది కూడా ఏమీ కాదు. అన్యములు కనబడినా కనబడకపోయినా వాటి మీద భ్రాంతితో ఆత్మస్మరణని వదలకుండా నిరంతరం ఆత్మలోనే నిలిచి ఉండాలి. నీకంటే అన్యంగా దృశ్యాలు, శబ్దాలు మొదలటివి తెలిసినా తెలియకపోయిన స్థితి కూడా ఉంది కదా ఒక్కొక్కసారి. వాటి మీద భ్రాంతితో ఆత్మస్ఫురణని వదలకుండా నిరంతరం ఆత్మలోనే నిలిచి ఉండాలి. ఏదైనా కనిపిస్తే కనిపించింది, తెలిస్తే తెలియని, తెలియపోతే మానేని. నాకు తెలిసిపోయింది అనుకోకు, నాకు తెలియదు అని కూడా అనుకోకు. నువ్వు ఉన్నావు అన్నటువంటి నీ స్పృహలో నువ్వు నిలిచి ఉండాలి. జ్ఞానస్వరూపుడైన తనని మరచిన కాల వ్యవధి కొంచెమే అయినా చూసుకో. ఒక క్షణకాలము నువ్వు మరచినా దాని పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. క్షణకాలం నీ స్వరూపాన్ని మరిచినా పెద్ద శిఖరాగ్రం మీదకి ఎక్కడం ఎంత కష్టం. అక్కడి నుంచి జారి పడడం ఒక క్షణకాలంలో పడిపోతావు కదా, మళ్ళీ ఎక్కడ పడతావు? లోయలో. కాబట్టి అంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఒక్కసారే కదా, ఒక క్షణమే కదా మరిచాము. అస్తమాను దేవుడితోనే ఆత్మతోటే ఉంటున్నానమ్మా అంటారు. ఏమిటి అస్తమాను ఆత్మతో ఉంటున్నావు? ఒక్క క్షణము జారిన వాడు దాని పరిణామాలు తీవ్రమై ఉంటాయి. శ్రీ మునుగారు చెప్పారు, గోచరించే త్రిపుటలను పట్టుకొని కలత చెందకుండా నిరంతరము ఆత్మావలోకనంలో ఉండడమే జ్ఞాన సమాధి, అదే ముక్తి.
మనకి ఇంద్రియాల చేత తెలియబడే ఈ త్రిపుటి ఏది తెలియబడినా త్రిపుటే కదా. అవునా? ఒక త్రిపుటి చెప్పు. చూడబడేది చూపు, చూసేవాడు ద్రష్ట, దృశ్యం. అదే చూచేవాడు, చూడబడేది చూపు, వినేవాడు, వినబడేది శబ్దం. ప్రతి 5 ఇంద్రియాల ద్వారా త్రిపుటే జరుగుతోంది కథ. అవునా? ఎప్పుడు నేను అని చూచేవాడు వస్తే వాడికి చూపు, వాడు చూడబడేది. ఈ నేను అని చూచేవాడు లేకపోతే చూడడము, చూడబడేది లేదుగా, వినబడేది లేదుగా. కాబట్టి ఎంతసేపు ఈ లోకంలో ఈ త్రిపుటే 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 దీన్ని పట్టుకుని కలత చెందక నిరంతరం ఆత్మావలోకనంలో ఉండడమే జ్ఞాన సమాధి. చూచేవాడు చూడబడేది చూపు, వినేవాడు వినబడేది శబ్దము, తినేవాడు తినబడేది పదార్థము. ఇలాగా అవి 3 లేకపోయినా ఉన్నదేదో అనుభవానికి వస్తే అదేమిటి? అదే ఆత్మావలోకనం. అప్పుడు ఆత్మని చూస్తుంటాడు వాడు. అక్కడ త్రిపుటులు లేవు. చూసేవాడు కదా, ఆత్మని చూసేవాడు ఆత్మే అయిపోతాడు. అదే జ్ఞాన సమాధి అంటే, అదే ముక్తి అంటే అని చెప్తున్నారమ్మా. ఇక 21 సంసారము. అల్పమైన మనసు, జ్ఞప్తి, విస్మృతి. కాసేపు గుర్తు పెట్టుకోవడం, కాసేపు మర్చిపోవడం, ఇలాగ వికారం చెందడమే ఈ అల్పమైన మనసు లక్షణం. జనన మరణం అనే సంసారం దానికి, ఎవరికి? అల్పమైన మనసుకి. జ్ఞప్తి, విస్మృతులనే చేష్టలు గనక ఆగితే, ఉడిగిపోతే ఆ హృదయమే జన్మరాహిత్యం. శుద్ధ ముక్తి ఆత్మస్వరూపమై ఉన్నది. గుర్తుపెట్టుకోవడాలు, మర్చిపోవడాలు, అలాగే పుట్టడాలు, చావడాలు అనేటువంటి ఈ శ్రేష్టలు ఉడిగితే మనసుకి, అది హృదయమే, అదే జన్మరాహిత్యం, అదే శుద్ధ ముక్త ఆత్మస్వరూపం అయిపోతుంది. ఆ మనస్సే. ఎంతసేపు అప్పుడలాగా ఇప్పుడు ఇలాగ రేపు అలాగ అనుకుంటూ ఉండడం, ఏమో నాకు తెలియదు అంటూ మర్చిపోతూ ఉండడం. అలాగే నేను పుట్టాను, నేను పెరిగాను, నేను చచ్చిపోతాను, ఇలా అయింది అలా అయింది అనుకోవడం. ఎంతసేపు ఆలోచనలన్నీ దీని మీదే ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టలు మనసులో నుంచి తొలగిపోతే ఆ మనస్సే శుద్ధ ముక్తి ఆత్మస్వరూపం అయిపోతుంది. ఎందుకంటే తలపే జన్మము. తలంపు పుట్టిందా అదే పుట్టుక. తలంపే మరణము. తలంపు తొలగిందా అదే చావు. మనో వ్యాపారాలే సంసార బంధం అంటే. ఈ మనసులో రకరకాల వ్యవహారాలు జరగడమే సంసార బంధం అంటే. ఈ జ్ఞప్తి, ఈ మరుపు రూపమైన దాని మాలిన్య స్థితి పోయి ఈ గుర్తుపెట్టుకోవడం. గుర్తుపెట్టుకోవడమే కదా గతపు వాసనలంటే. అవునమ్మా. మళ్ళీ మర్చిపోవడం, ఎప్పుడో కొన్నిటిని మర్చిపోవడం. అటువంటి మాలిన్య స్థితి పోతే స్వరూపాన్ని ప్రతిఫలించి ఉండడం మనోనాశనం. అక్కడ ఇంకా తన స్వరూపమే ఆ అంతఃకరణం అనేటువంటి అర్థం అంటున్నాం కదా. అక్కడ ఒక్క వాసన లేకపోతే పరమాత్మ స్వరూపమే ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఒక్క తలంపు కూడా లేదు. అదే మనోనాశనం అంటే. అదే ముక్తి అని కూడా చెప్పబడుతుంది. అంత అక్కడ ఇంకేం లేదు. ఎక్కడా మన హృదయాకాశంలో. ఎందుకు అంటే ఆ హృదయాకాశంలో ఒక్క వాసన కూడా లేదు. అప్పుడు అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ యొక్క పరమ ప్రకాశం అతి స్వచ్ఛంగా పడుతోంది. అదే ప్రతిఫలిస్తుంది. అంతే. అక్కడ నేను నాది అంటూ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి లోకంలో శరీరాన్ని పట్టుకు తైతక్కలాడేటువంటి ఆ మాయా పిశాచి లేదు. మాయా పిశాచి అంటూ ఏమీ కాదు. అంతఃకరణలో మన జన్మ వాసనలే గుర్తులు మరుపులును. పుట్టాను చచ్చాను అనుకోడాలి. అవునా? అవునమ్మా. అప్పుడు అదే ముక్తి, మనోనాశనం. కాబట్టి స్వరూపాన్నే ప్రతిఫలించి ఉండడం.
అంతఃకరణలో స్వరూపమే ప్రతిఫలిస్తోంది. స్వరూపం ఏమిటి? సచ్చిదానందం. అంతఃకరణ అనేటువంటి అద్దంలో అదే ప్రతిఫలిస్తోంది. ఇంతకు ముందు కూడా అదే ప్రతిఫలిస్తోంది. అయితే అంతఃకరణ అనేటువంటి అద్దంలో జన్మల వాసన నుండి అవి ఆ పరమాత్మ ప్రతిఫలనం వల్ల వచ్చిన శక్తి ద్వారా ఈ దేహాన్ని పట్టుకు ఇన్నాళ్ళు తిరిగాయి. ఒక్కొక్క వాసన తుడిచివేయబడుతోంది. ఆఖరికి ఒక్క వాసన లేకుండా పోయింది. అంతఃకరణ శుద్ధమై ఉంది. పరమాత్మ ప్రకాశం చక్కగా అతి స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. అదే ముక్తి. సత్తుగా ప్రకాశిస్తున్న తన ఆత్మస్వరూపాన్ని వదిలేసి ఆకాశంలో నీలి రంగులాగా లేని అసత్య విషయ వస్తువులను దోష దృష్టితో చూసి మనస్సు భ్రాంతి చెందుతుంది. కేవలం సత్స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి మనస్వరూపం దాన్ని వదిలేసి ఆకాశంలో ఏ రంగు లేని ఆకాశానికి నీలం రంగు ఉంది అన్నట్టు కనిపిస్తుంటే అలా లేని అసత్య విషయ వస్తువులను సత్యాలనుకున్న దృష్టితో చూసి మనస్సు భ్రాంతి చెందుతుంది. ఆ మనస్సే భ్రాంతితో కూడి మహా సంసారమై కూర్చుంది. ఇప్పుడు మనకి ఈ మహా సంసారం ఎలా తయారైందో తెలిసింది కదా. సచ్చిత్గా ప్రకాశిస్తున్నటువంటి మన ఆత్మస్వరూపాన్ని వదిలేసి ఆకాశంలో నీలి రంగులాగా లేని అసత్య విషయ వస్తువులందు సత్యమన్నటువంటి దోష దృష్టితో చూస్తూ ఉన్న మనస్సు భ్రాంతి చెందుతుంది. ఇదే సత్యం అన్నట్లు ఈ జగత్తు, ఈ విషయాలు, ఈ ఇంద్రియాలు, ఈ అనుభవాలు ఇవే సత్యం అన్నట్లు భ్రాంతి చెందుతుంది. అదిగో ఆ మనస్సే భ్రాంతితో కూడిన మహా సంసారాన్ని తెచ్చిపెట్టింది. అంతే. ఆ మనసు ఉన్నంతసేపు ఈ సంసారం రంధి తప్పదు. నిజానికి ఆత్మ అయిన తాను తప్ప వేరే ఏదీ లేదు. ఉన్నది అఖండ చిస్వరూపమైన తానే. అయినా శరీరమే నేను అనే భ్రాంతితో పెంచే చిజ్జడ గ్రంథి రూపమే. ఇప్పుడేమిటి? ఉన్నదేమో అఖండ చైతన్యం ఒక్కటే. అజ్ఞాన వశాన నేను దేహాన్ని అని భావించేటువంటి ఆ చిజ్జడ గ్రంథి రూపం. చిత్తట చిత్తు, మన నిజస్వరూపమైన చిత్తును, జడస్వరూపమైన దేహమును. ఆ చిత్స్వరూప శక్తితో ఈ జడస్వరూపాన్ని పట్టుకుని ఇదే సత్యము అని భ్రాంతి చెందుతుంది. ఆ గ్రంథి రూపమే అమరత్వాన్ని వదిలిపెట్టేసి ఇగో జనన మరణ దుఃఖాలను పొందుతుంది. దేనివల్ల చైతన్యం అందుతోందో దాన్ని మర్చిపోయి ఈ జడమైన దేహాన్ని పట్టుకుని చైతన్యం వల్ల దేహం కదులుతుంటే ఇదే సత్యం అనుకొని ఇక జనన మరణాది దుఃఖాన్ని పొందడం జరుగుతోంది. ఈ చైతన్యం ఎక్కడిది? ఈ కదలిక ఎక్కడిది? ఈ ప్రకాశం ఎక్కడిదని ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించరు. లేచేసాను, కూర్చున్నాను, నుంచున్నాను, పుట్టేశాను, పెరిగేశాను, పెంచేశాను, కనీసం ఆడపిల్లలు వాళ్ళని ఇంకా కన్నారు, ఎవరో కన్నారు, ఏదో చేశారు, ఎవరో చచ్చారు, ఎవరో ఇంతే. ఇదే కదా ఈ జగన్నాటకం అంతాను. కాబట్టి తన నిజస్వరూపమైన అమరత్వాన్ని వదిలేసి ఇదిగో ఈ జనన మరణ సంసారాన్ని పొందుతుంది. సంసారం అంటే మన చిత్తమే, మన చిత్తంలో ఉన్న వాసనలే, ఎక్కడో లేవు బయట. ఆ వాసనారూపమైన చిత్తము నశించి జీవించేవారు చిత్తంలో ఉన్న వాసనలే అంటే గుర్తులు. ఆ వాసనలే, ఆ వాసనారూపమైన ఆ చిత్తం నశించిన వారు జీవన్ముక్తులు. చిత్తంలో చెత్తేమీ లేదు. ఏదో ఆ నిమిషానికి ఏదో వస్తూ ఉంటుంది, అవి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే కదా. అర్థంలోకి చక్రవర్తి వచ్చినా చూపిస్తుంది, వాడు వెళ్ళిపోయినా లేకుండా ఉంటుంది. ముష్టివాడు వచ్చినా చూపిస్తుంది, వాడు వెళ్ళిపోయినా లేకుండా ఉంటుంది. కుక్క, నక్క, పురుగు, క్రిమి, కీటకం ఏది వచ్చినా చూపిస్తుంది, అది వెళ్ళిపోయాక తను ఖాళీగా ఉంటుంది. అవునా? అలాగే మన చిత్తంలో ఒక్క వాసన లేకపోతే ఆ చిత్తము నశించిన వారు జీవన్ముక్తులు. దేహం ఉంది కాబట్టి
దేహ ప్రారంధాన్ని బట్టి లోక వ్యవహారాల్లో ఉన్నట్టు కనిపిస్తారు. ఎందుకంటే వస్తోంది, ఆ నిమిషానికి అక్కడ ఉన్నట్టు కనిపిస్తోంది, కాసేపటికి పోతుంది. ఇంకా వచ్చిందల్లా ఆహా ఓహో అని లోపల వేసుకోవట్లేదుగా ఇది వరకు అట్లాగా. అలాగా ఆనాడు ఇలా చేసా, ఈనాడు ఇలా చేసా, వాళ్ళు వీళ్ళు ఇలాగా అలాగే ఏవీ వేసుకోవట్లేదు. ఇంత కష్టం అంత సుఖం అని ఏవీ వేసుకోవట్లేదు. ఏదో వస్తుంది అలా వెళ్ళిపోతుంది. చిత్తానిక ఏది అంటుకోవడం లేదు. దేహ ప్రారంధాన్ని బట్టి దేహం ఉంది గనుక ఈ లోక వ్యవహారాల్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. కనిపించిన నిజానికి వారు సత్య జ్ఞాన ఆకాశంలో విహరిస్తూనే ఉంటారు. అంతే, వాళ్ళు చిస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ దేహం ఉంది కనుక ఆ అంతఃకరణలోకి చిత్తంలోకి ఏవో వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. వచ్చిందల్లా క్షణం కనిపించిపోయేదే అన్నట్లు మనసులో కలిగిన వెలుపల కలిగిన ప్రతి దానిని కలిగి తొలిగేదే అన్న దృష్టితో ఉంటారు. అంచేత వాళ్ళు దానికి ఏమాత్రం అంటుకోకుండా ఉంటారు. వారే సత్య నిజానికి ఎన్ని వ్యవహారాలు చేస్తున్నట్లుగా లోకులకు కనిపించినా నిజానికి వారు సత్య జ్ఞానాకాశంలో విహరిస్తూ ఉండేవారు. ఎందుకంటే సదా స్వరూప స్మరణలో ఉంటారు. చిస్వరూపమే తామై ఉంటారు. దానిలోకి ఏది వచ్చినా దానిలోకి వచ్చే కదా ఉండాలి. నీ తెలివిలోకి రాకుండా ఏదైనా నీకు తెలుస్తుందా అమ్మా? తెలియదమ్మా. పైగా నీకు కష్ట సుఖాలు రాగద్వేషాలు ఎక్కడ తెలుస్తున్నాయి? నా తెలివిలో. నీ తెలివిలోనక తెలిస్తే తెలిసాయి. అది ఏమన్నా అవును అని ఎవడు పట్టుకోమన్నాడు నిన్ను? కాదు అని ఎవడు తీసేయమన్నాడు? పెద్ద అద్దంలోకి ఏవో రూపాలు, నామాలు, రూపాలు, జంతువులు, పశువులు, పక్షులు, చక్రవర్తులు, రాజులు, ముష్టివాళ్ళు అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. అద్దాన్ని ఏమన్నా అంటుకున్నారా? లేదమ్మా. లేదుగా. ఎవ్వరు వచ్చినా అది పొమ్మందా? ఆహా చక్రవర్తి గారు మీరు ఎంత గొప్పగా ఉన్నారో, మీరు ఇలాగే ఉండండి అని వాడిని ఏమైనా ఉంచుకుందాం అనుకుందా? కాబట్టి సుఖ దుఃఖాది అనుభవాలు ఎన్ని కలుగుతోన్నా రాగద్వేషాలు లేకుండా ఏ నామ రూపాలు తన అంతఃకరణలో తన చిస్వరూపంలో తోచిన అవి వచ్చిపోయే వాటిగా చక్కగా తెలుసుకుంటూ వాటి పట్ల ఏ ప్రత్యేక అభిప్రాయము నిర్ణయము లేకుండా వాళ్ళు తమ సత్య జ్ఞాన తాము సచ్చిదానంద స్వరూపమై వెలుగొందుతూ ఉంటారు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ రోడ్డు మీద బోళ్ళు వస్తున్నాయి, వెళుతున్నాయి, మనకేమిటి? నీకేమన్నా బాధేస్తుందా? లేదమ్మా. భయం వేస్తుంది మరి ఇంకనే. నీ చూపులో కదా ఆ రోడ్డు, దాని మీద ఎవరెవరో రావడం వెళ్ళడం కనిపిస్తుంది. నీ చూపు లేకపోతే రోడ్డు లేదు, వచ్చిపోయేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు లేరు. అలాగే నీ అంతఃకరణలో కూడా నీ ప్రకాశంలోనే ఎవరెవరో గతపు వాళ్ళు, ఇప్పటి వాళ్ళు, అప్పటి వాళ్ళు, నీ ఇష్టాలు వస్తున్నాయి, వెళుతున్నాయి. ఇష్టమైన దాన్నల్లా కౌగులించుకోవడం, అయిష్టమైన దాన్ని చీచా అనడం అన్నం మానేస్తే నెమ్మదిగా అవి పోతాయి. అవి మళ్ళీ రావడం మానేస్తాయి. అప్పుడు నీ హృదయాకాశం స్వచ్ఛమైపోతుంది. వారే జీవన్ముక్తులు. వారు సదా తమ సత్యజ్ఞానాకాశంలో విహరిస్తూ ఉంటారు. సరేనా? సంసారం మనకి ఇలాగా ఉందే, మరి ఉన్నట్టు తోస్తోందే గాని లేదు అని తెలుసుకో తల్లి. అవునమ్మా. ఉందమ్మా ఏమిటి నేను అడిగేసరికి కాదమ్మా చెప్పాలి. ఉందే మరి లేదు, ఉన్నట్టు అలా తోస్తుంది ఆ నిమిషానికి, అంతే. అదేం ఉండడం లేదుగా. లేదమ్మా అని తెలుసుకున్నప్పుడు నువ్వు చిదాకాశంగా సత్య జ్ఞానానంత స్వరూపంగా ఉంటూనే ఉన్నావుగా. ఎప్పుడు నువ్వు చిదాకాశమై ఉన్నావు. దానిలోకి వస్తున్నాయి, వెళుతున్నాయి. అంతఃకరణలో వాసనలు ఉన్నంతసేపు ఏవో వచ్చి వాటినల్లా మళ్ళీ లాక్కుంటూ పీక్కుంటూ ఉంటావు. ఏది వచ్చినా సరే అవి కాసేపు ఉండి వెళ్ళిపోతున్న వాటిగా నువ్వు గుర్తిస్తే వాటి పట్ల నీకు ఏ రాగద్వేషాలు ఉండవు కాబట్టి అవి వాసనలుగా నీ అంతఃకరణలో స్థిరపడవు. ఇప్పుడు ఇలా స్థిరపడినవి కదా కోకొల్లలు, మరి విస్మృతికి లోను చేస్తున్నాయి.
మరి మీకెవరికి విస్మృతులు రావట్లేదేమో, చాలా సంతోషం. లేదమ్మా, ఎందుకు రావట్లేదమ్మా? మరేం, నిజానికి వారు సత్యజ్ఞానాకాశంలో విహరిస్తూ ఉండేవారే అని చెప్పి, ఇక ప్రతిబంధకము. శ్రేష్టమైన భక్తుల జీవితాల్లో అనేక కష్టాలు అప్పుడప్పుడు కలిగి వారిని చాలా బాధిస్తాయి. ఎంత గొప్ప భక్తులైనా సరే వాళ్ళ జీవితాల్లో అనేక కష్టాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వారిని చాలా బాధిస్తాయి కూడా. కారణం వారి హృదయాలను దహించడానికి కాదు, ఆ కష్టాల్లోనూ మనస్సు చెదరక బెదరక తపస్సులో లీనమై ఉండడానికి అని తెలుసుకోవాలి. ఎందుకు వస్తుంది? ఇంతకు ముందు వచ్చేస్తే బాధలు వచ్చేస్తుంటే నా హృదయం కాలిపోతుంది, కొత్త కొత్త ఉడికిపోతుంది, ఇంత బాధ వచ్చేస్తుంది, భరించలేకపోతున్నాను అనుకునేవాళ్ళం. ఇప్పుడు అవి నీ హృదయాన్ని దహించి ఉడకబెట్టేయడానికి కాదు, కష్టాల్లో, ఎంతటి కష్టాల్లోనైనా మనస్సుని చెదరక బెదరక తపస్సులో లీనం చెయ్యడం కోసమే అవి వస్తున్నాయని తెలుసుకో. ఎందుకు వస్తున్నాయి? ఇవి వస్తాయి, తప్పదు, వచ్చి ఉన్నంతసేపు ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. అది ఇంతకు ముందు లేని వచ్చాయి, అప్పుడు కూడా నేనున్నాను, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా నేనున్నాను, అవి వెళ్ళిపోతాయి, అప్పుడు కూడా నేను ఉంటాను, నేను అలాగే ఉంటాను, ఇవి వస్తాయి వెళ్తాయి అని స్థిర నిశ్చయంతో నువ్వు ఉండడం కోసమే ఇవి నీకు వస్తున్నాయి అని తెలుసుకో. పరిపక్వ బుద్ధి గల సాధకుడు కష్టాలు తనకి లభించిన దైవ అనుగ్రహమని గ్రహిస్తాడు. పరిపక్వ బుద్ధి ఏమి కష్టాలు ఏమీ రాకపోతుంటే ఆడిందట పాడింది పాట ఐసా పైసాగా నడుస్తుంటే, ఓహ మేము ఇలా ఉన్నామమ్మా అలా ఉన్నామమ్మా, అంత మంచి వాళ్ళం ఇంత మంచి వాళ్ళం ఇంత గొప్ప పని చేసాం అంటాం. ఇతరుడికి కష్టాలు వస్తుంటే పెద్ద ఓదార్చే వాళ్ళలాగా ఉంటాం. మరి మనకొస్తే అని ఆలోచనే రాదమ్మో, ఆ ఊహే మనకు నచ్చదు. అలా కాకుండా పరిపక్వ బుద్ధి కలిగిన సాధకుడు కష్టాలు తనకి లభించిన దైవ అనుగ్రహమని గ్రహిస్తాడు. ఓహో, భగవంతుని అనుగ్రహం ఈ కష్టాల రూపంలో వస్తోంది. ఎందుకంటే ఈ కష్టాల వ్యామోహంలో పడి నేను మళ్ళీ వాసనలు పెంచుకుంటానేమో, మళ్ళీ జన్మలకు కారణం అవుతానా లేదా, నేను నా స్వస్థితిని మరిచి జారిపోతానా లేదా అని నాకు పరీక్షించడం కోసం భగవంతుడు పంపించాడు. టెస్ట్ అన్నమాట. పరీక్షలు లేకుండా ఎలా కుదురుతుందమ్మా? సంవత్సరం పొడుగు చదువుకున్నవాడు పరీక్ష రాస్తేనే కదా పాస్ అవుతాడు. అది దైవము తనకి పెట్టిన పరీక్షా కాలం. మోక్ష ప్రాప్తికి అవసరమైన మనోబలాన్ని నీకు చేకూర్చడం కోసం తనకు అవి కల్పింపబడ్డాయి అని తెలుసుకుంటాడు. భగవంతుడు నన్ను ఉత్తీర్ణుడి చేయడానికి పరీక్షలు అందుకే కదా వస్తాయి. మోక్ష ప్రాప్తికి కావలసిన మనోబలాన్ని ధైర్యాన్ని నాకు సమకూర్చడం కోసం అవి పరమాత్మ కల్పించాడు అని తెలుసుకుంటాడు. మనస్సు కలత చెందక ఓర్పుతో వాటిని తపస్సుగా భావించి వహిస్తాడు. మనసును కలత చెందనివ్వకుండా పరమాత్ముడు పెడుతున్న పరీక్ష ఇది. ప్రారంభంలో ఉన్నది, గతంలో మనం చేసుకున్నది ఇప్పుడు ఇవ్వబడింది. కాబట్టి మోక్ష ప్రాప్తికి అవసరమైన నాకు మనోబలం, వాటికి లొంగిపోయి అల్లా కల్లోల పడిపోకుండా ఉండగలే మనోబలాన్ని ఇవ్వడం కోసమే తనకు ఇవి కల్పింపబడ్డాయి అని తెలుసుకుంటాడు. మనస్సు కలత చెందక ఓర్పుతో వాటిని తపస్సుగా భావించి సహిస్తాడు. ఇది ఒక పెద్ద తపస్సు. ఈ తపస్సులో నేను జారకూడదు, గొప్ప పరీక్ష, దీనిలోంచి నేను జారకూడదు, నా స్వస్వరూపాన్ని మరువకూడదు అని స్వీకరిస్తాడు. గని నుంచి తవ్వి తీసిన వజ్రాన్ని సానబెడితేనే అది ప్రకాశిస్తుంది కదా, లేకపోతే రాయే. అలాగే సాధకుడు కూడా తపస్సుకి పరీక్షలు లేకపోతే వాడు ప్రకాశించడు. సాధకుడు కూడా ఇటువంటి పరీక్షలు వస్తేనే వాడు చక్కగా ప్రకాశిస్తాడు. వాళ్ళలో ఉన్న మాలిన్యం అంతా వదిలిపోయి చక్కగా ఈ పరీక్షలు అతన్ని
తీర్చిదిద్దడానికి వస్తున్నాయి, సాన పెట్టడానికి వస్తున్నాయి అని తెలుసుకుంటాడు. అలాగా ఆ వజ్రానికి సాన పెడితే తప్ప ఎట్లాగా ప్రకాశించదో అలాగా సాధకుడు కూడా తనకి మరి కష్టాలు లభించినప్పుడు దైవ అనుగ్రహం భావించి మోక్ష ప్రాప్తికి అవసరమైన మనోబలాన్ని చేకూర్చడం కోసమే పరమాత్ముడు పంపించిన ప్రసాదం ఇది అని స్వీకరించి సహిస్తాడు. అప్పుడు సాధకుడు ఈ తపస్సుకి పరీక్ష లేకపోతే అది ప్రకాశించదు కదా. అప్పుడు ఏమవుతుంది, అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే వాటి ప్రభావానికి లోనవ్వకుండా తన స్వరూపంగా ప్రకాశిస్తున్న దివ్య అనుభవం నీకు స్థిరపడుతూ ఉంటుంది. ఇప్పుడు చెబుతుంటే ఊహించుకుంటూ ఉంటారులేండి, కాదు, వచ్చినప్పుడు నిలబడినప్పుడు అది ప్రకాశించడం అనేటువంటి నీకు స్వానుభవంగా తెలుస్తుంది. పెద్ద రథం ఒకటి వీధిలో వెడుతూ తన యథార్థానికి, ఒక పెద్ద రథం వీధిలో వెళుతోంది ఊరేగింపుగా, వెళుతూ తన యథాస్థానానికి చేరడానికి కావలసిన చక్రపు చీలలతో పాటు రెండు వైపులా అటు ఇటు ఊగకుండా ఆపగలిగే అవరోధాలు కూడా అవశ్యమే కదా. ఒక పెద్ద రథం వీధి వెంట వెళ్తూ ఉంటే అది తన గమ్యస్థానానికి చేరడానికి కావలసిన చక్రాలు ఉండాలి, ఆ చక్రాలకి చీలలు వేయాలి కదా. రెండు వైపులా ఇటు ఇటు ఊగకుండా ఆపగలిగే అవరోధాలు కూడా ఉండాలి కదా. అటు ఇటు కడ్డీలు వేసి ఉంచాలి కదా. ఉంచితేనే కదా ఆ రథము పడిపోకుండా గమ్యస్థానానికి వెళుతుంది. అలాగే మన మానవ శరీరం అనే రథములో ప్రయాణం చేసే జీవుడు తన గమ్యస్థానానికి చేరాలంటే ఇదిగో ఆ చక్రానికి చీలలు వేసినట్లు మనకి కూడా గట్టిగా ఉండడానికి ఈ కష్ట సుఖాది అనుభవాలు వస్తూ ఉంటాయి. వాటి యందు గోతులొచ్చినా గొప్పులొచ్చినా తట్టుకొని పడిపోకుండా ఆ బండి, ఆ రథం గమ్యానికి చేరినట్లు మన జీవితంలో ఎన్ని వస్తున్నా వాటిలన్నిటినీ కూడా చక్కగా లొంగిపోకుండా సుస్థిరంగా స్వరూపనిష్టలో నిలిచి ఉండాలి. అందుకే అవరోధాలు వస్తాయి. అవరోధాలు రాకపోతే అందరూ పతివ్రతలేనమ్మా. తపస్సు చేసుకుంటూ అనుష్ఠించే నియమాలే కాకుండా అతనికి కలిగే అవరోధాలు కూడా దైవ అనుగ్రహమే కాబట్టి అవి మనకు అవసరమే. తపస్సు చేసుకుంటూ అనుష్ఠించేసేటువంటి నియమాలు ఉన్నాయి. తపస్సు అంటే ఆ నియమ నిష్టలతో సదా సదా స్వరూప స్మరణతో స్ఫురణతో ఉండడం తపస్సు కదూ. ఆ స్మరణతో స్ఫురణతో అనుష్ఠించే నియమమే కాకుండా అతనికి కలిగే అవరోధాలు కూడా అడ్డొస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాల రూపంలో, రాగద్వేషాల రూపంలో అవి వచ్చినప్పుడు ఇది కూడా దైవ అనుగ్రహమేనని, అవి వచ్చి వెళుతున్నాయే గాని అవి నన్నేమి చెయ్యవని, నేను దేహాన్ని ఉంటే అవి నాకు చెందుతాయి తప్ప నేను దేహం కాదు కాబట్టి అవి నాకు చెందినవి కాదు అని తెలుసుకోవడానికి అవరోధాలు కూడా అవసరమే. కాబట్టి అవి మనకి ఎంతో మేలు కలిగి చేస్తాయి. ఇట్లాగా ఉండేవాడికి ఇక్కడ ఏం పని అని తమ్ముడు వెంకట్రామన్కి ఇచ్చిన అన్నగారి మందలింపే కదా తమ్ముడిని భవిష్యత్తులో లోక గురువైన శ్రీ భగవాన్ రమణ మహర్షిగా చేసేసింది. మరి ఆ రోజున ఆయన ఛానల్లో కూర్చుని ఉంటే ఏమన్నాడు, ఇక్కడ కూర్చోవడం ఎందుకు, ముక్కు మూసుకుని ఛానాలు జపాలు చేసుకునేవాళ్ళు, ఏ అడవులకో పోయి ఏ సన్యాసం తీసుకుని అక్కడ పడి ఉండొచ్చు కదా అని తమ్ముడిని అన్నగారు మందలించినప్పటికీ నన్ను మా అన్నయ్య ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, నన్ను ఇలా అంటాడా అని ఏమన్నా వాడి మీద కయ్యం పెట్టుకున్నాడా, వేషం పెట్టుకున్నాడా? ఓహో, భగవంతుడు నాకు పంపిన గొప్ప సందేశం అనుకున్నాడు. భవిష్యత్తులో లోక గురువై శ్రీ రమణ మహర్షిగా చేసింది అదే కదా. ఆనాటి అన్నగారి తిరస్కార భావనే కదా నాకు గొప్ప ఆశీర్వచనంగా చేసి తీసుకున్న తీరును బట్టి ఉంటుంది. ఓహో, భగవంతుడు నాకు ఈ సంకేతాన్ని ఇస్తున్నాడు అన్నయ్య రూపంలో అనుకున్నాడంతే. వెళ్ళు అని చెప్పాడంతే. పో, ఇక్కడెందుకు ఉండడం అన్నాడంతే. ఇంకా పోతా అని వదిలేసిపోయాడు. మరి అది మామూలుగా లోకులకైతే ఎంత కక్ష, ఎంత ఈర్ష్య, ఎంత అసూయ చచ్చే వరకు పీకుంటూనే ఉంటారు కదా. తన మంచి కోసం అని సంగతి గుర్తించరు కదా. కానీ ఒక సత్పురుషుడు ఇటువంటి
ఏ చిన్న సంకేతం దొరికినా దాన్ని తనని తీర్చిదిద్దుకోవడానికి వాడుకుంటాడు. కాబట్టి సద్బుద్ధే కాకుండా దుర్బుద్ధితో తపస్సుకి అవరోధం కలిగించే వారి వల్ల కూడా చివరికి మనకి మంచి జరుగుతుంది. కొంతమంది సద్బుద్ధితో అవరోధం కలిగిస్తారు, కొంతమంది దుర్బుద్ధితో కూడా అవరోధం కలిగిస్తారు. వారి వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. మన మంచి కోసమే మనం వాళ్ళ యొక్క మాటలు చేష్టలు వాటి వలలో పడకుండా మన స్వరూపనిష్టలో మనం ఉన్నామా లేదా, జారి పడకుండా ఉంటున్నామా లేదా, వాటి ప్రభావాలకి లొంగుతున్నామా లేదా అని మనల్ని మనం చూసుకోవడానికి ఒక టెస్ట్లు మన మంచిగా జరుగుతాయి. ఎలా ఉంటాయి వాటిని మనం ఈశ్వర ప్రతిబంధకాలు రావాలి, వాటిని మనకి ఈశ్వర ప్రసాదాలుగా స్వీకరిస్తూ వాటికి లొంగకుండా నిలబడి ఉండడానికి అవి మనకి ఇవ్వబడిన వరాలుగా స్వీకరించాలి. ఇతరులు సద్బుద్ధితో కానే కాకుండా దుర్బుద్ధితో కూడా మన తపస్సుకు అవరోధం కలిగిస్తారు. వారి వల్ల కూడా చివరికి మనకి మంచే జరిగింది. వాళ్ళు అటువంటి అవరోధాలు కలిగించినప్పుడు మనం నిలదొక్కుని నిలబడుతున్నావా లేదా అని చూసుకునే అవకాశం కలిగింది కదా, అవునా? కనుక అవరోధాలు దైవము అందించిన సహాయమని గుర్తెరగవలేను అని చెప్తూ ఇప్పుడు మాయా విచిత్రం. నిజానికి ఉన్న వస్తువు ఏకమే అయి ఉన్నప్పటికీ సృష్టి అన్నదే లేని ఆ వస్తువు కొన్ని జీవులుగా రూపొందింది. అసలు ఉన్నది ఒకటే ఒక్క వస్తువు, సద్వస్తువ, అవునా? ఉన్నప్పటికీ సృష్టి అనేది లేని ఆ సద్వస్తువు కొన్ని జీవులుగా రూపొంది మంచి చెడులు చేస్తున్నట్లుగా ప్రారంభం నుండి ఇంతవరకు జీవులు 4-7 రూపాలుగా పొంది దుఃఖిస్తున్నట్లు, తర్వాత జనన మరణాలను జయించి ముక్తిని పొందుతున్నట్లు కనబడడం ఆహా ఎంత విచిత్రంగా ఉంది. అసలు ఏమీ లేదా, నిర్వికల్పమై నిరంజనమై చిత్స్వరూపమై ప్రకాశిస్తూ ఉండగా సృష్టి అన్నదే లేని ఆ పరమ ప్రకాశం కొన్ని జీవులుగా రూపొందింపబడి అవి మంచి చెడులు చేస్తున్నట్టు ప్రారంభింపబడినట్టు, ఇతర జీవులు 4-7 రూపాలుగా రూపొంది దుఃఖిస్తున్నట్లు, తర్వాత మళ్లీ జనన మరణాలను జయించి ముక్తి పొందినట్లు మనకు కనపడుతున్నదే మాయా విచిత్రం. 4-7 రూపాలు అంటే విత్తనం, చెమట, అంటే ఈ జీవులు అన్నమాట. విత్తనం నుంచి పుట్టేవాళ్ళు అందరూ చెమట నుంచి, కొంతమంది గర్భాన్నించి, కొంతమంది గుడ్డు నుంచి, కొందరు దేవతలు, కొందరు మానవులు, కొందరు పక్షులు, కొందరు జంతువులు, కొన్ని పాకేవి, కొన్ని జలచరాలు, కొన్ని చెట్లు, అంటే స్థావర జంగమాలు అన్ని 7 రూపాలుగా పుట్టాయి. ఏమీ లేనటువంటి అఖండ ప్రకాశమైన సచ్చితానందమైన సద్వస్తువు నుంచి సృష్టి అనేది లేనే ఆ సద్వస్తువు కొన్ని జీవులుగా రూపొందినట్టు, మంచి చెడులు చేస్తున్నట్లు, ప్రారంభం నుంచి చివరి వరకు ఈ జీవులు 4-7 రూపాలుగా రూపాలను పొంది దుఃఖిస్తున్నట్లు, మళ్ళీ మరణిస్తున్నట్లు, తర్వాత కొంతకాలానికి జనన మరణాలు జయించి ముక్తిని పొందుతున్నట్లు కనపడడం ఎంతో విచిత్రంగా ఉంది. కళ్ళలో అంతే కదా, మరి అరగంట కలగంటాము, దానిలో 60 ఏళ్ళో 70 ఏళ్ళో గడిచిపోతాయి. ఏవేవో చేసినట్లు, ఎక్కడెక్కడికో వెళ్ళినట్లు, ఈ బంధువులు ఆ బంధువులు, ఎవరో వచ్చినట్టు, ఎవరో చచ్చినట్టు, ఎవరో పుట్టినట్టు, ఏవో వేడుకలు జరిగినట్లు కదా, ఎన్నెన్నో దుఃఖాలు పడినట్లు, రోగాలు వచ్చినట్లు, బాగైపోయి మళ్ళీ బాగున్నట్లు, ఇలా ఇలా కళ్ళు వస్తాయి. ఆ అరగంట కాలంలోని 60-70 ఏళ్ల జీవితం అంతా జరుగుతూ ఉంటుంది. మెలకు వస్తే అరగంట కూడా కాలం అవ్వదు. అలాగే ఆ నువ్వు అలాగే ఉన్నావు. అలాగే ఏకైకమైన సద్వస్తువు అయినటువంటి నీవు అలాగే ఉండగా సృష్టి అన్నదే లేని నీ అందే ఎన్నో ఎన్నో జీవులు, లోకాలు ఇవన్నీ వచ్చినట్లు, కష్టసుఖాలు పొందినట్లు, జనన మరణాలు కలిగినట్లు, మళ్లీ తపస్సు చేసి వాటిని జయించి ముక్తి పొందినట్లు కనబడమే ఈ చిత్రం. అందుచేత తాను ఆత్మస్వరూపునిగా ఉండి కూడా ఆత్మని ఒక అన్యమైన దానిగా ఎంచడం, దానిని పొందడానికి సాధనలు చేయడం,
నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు నీకంటే వేరుగా ఉన్న ఒక రూపం నేను అనుకోవడం, ఆ రూపాన్ని పట్టుకుని నీ నిజస్వరూపం కోసం సాధనలు చేయడం. ఇప్పుడు అదేగా మనం చేస్తుంటే తపస్సులు చేయడం, కష్టపడ్డం. ఇదంతా ఒక విచిత్రం. దీన్ని చూస్తే, తీరా దాన్ని నిలిచి చూస్తే ఏమీ లేదు. అయ్యో అలా అనిపించిందేమిటి, ఇలా జరిగిందేమిటి, ఆహా ఎంత మోహంలో పడ్డానా, అలా ఏదో కలిగినట్లు ఉన్నట్లు అనిపించిందే, కానీ నేను అలాగే ఉన్నాను కదా అని. ఏమీ లేదు అసలు, అలా అనిపించిందంతే అని తెలుసుకోనంత వరకు మాయ విచిత్రం సత్యం అనిపిస్తుంది. తెలిసిందా? ఏమోలేండి, అది ఎవరికో, మరి మనకు కాదుగా. మనం ఇంకా అలా సాధన చేసుకుంటూ పాక్కుంటూ దేక్కుంటూ కింద పడుతూ పైన పడుతూ అప్పుడు బానే ఉన్నాం, అప్పుడు అలా ఉన్నాం ఇలా ఉన్నాం అనుకుంటూ కాసేపు ధ్యాన నిష్టలో ఉంటూ కాసేపు భక్తుడిగా ఉంటూ మళ్ళీ మరి ఈ మాంసం కొంపలో పడుతూ మళ్ళీ ఇక్కడ రాగద్వేషాలు కక్కుకుంటూ ఏమిటిదని ప్రశ్న లేదుగా, ఎవరికి ఇదని ఆలోచన లేదుగా. ఏమిటిది, ఎవరికి అని ఎవడైతే మాటికి ప్రశ్నించుకుంటూ ఉంటాడో వాడు తన స్వరూపమును నిలిచి ఇవన్నీ కలిగి తొలుగుతూ ఉంటే కళ అలా అనిపిస్తోందంతే అని తెలుసుకొని హాయిగా ఉంటాడు. అదే మాయ యొక్క విచిత్రం, అలా చేసేస్తుంది అని తెలుసుకోవాలి. తర్వాత 24 పొగడ్తల హాని. బ్రహ్మమై తన్ను శరీరము అనడమే పెద్ద పాపం, పెద్ద దోషం. పరబ్రహ్మమై నువ్వుండగా నువ్వు ఒక శరీరాన్ని అని అనుకోవడమే పెద్ద దోషం. అందువలన పేరు ప్రతిష్టల్ని కూడా జ్ఞానులు నిర్ద్వందంగా త్రోసిపుచ్చవలసిందే. ఎంత జ్ఞాని అయితే అది దేనికొస్తాయి పేరు ప్రతిష్ట? ఫలానా రంగారావు గారండి, ఫలానా రామారావు గారండి, ఫలానా ఏదో హెచ్చమ్మ గారండి, ఫలానా పిచ్చమ్మ గారండి, ఆహా ఫలానా ఊళ్ళో పుట్టారండి, ఫలానా కులంలో పుట్టారండి, ఫలానా సాధనలు చేశారండి, ఫలానా కష్టాలు పడ్డారండి అని దేని గురించి అంటావు? ఆ రూపానికి, ఆ నామరూపాలను బట్టే కదా అలా అంటాం. కాబట్టి తాను బ్రహ్మమే అయినటువంటి తనని తాను ఒక శరీరమే అనడమే పెద్ద దోషం అవగా, అందువల్ల పేరు ప్రతిష్టలు కూడా జ్ఞానులు నిర్ద్వందంగా తోసిపుచ్చవలసింది. ఎవరికి పేరు ప్రతిష్టలు, ఎవరి పొగడ్తలు, ఎవరికి? ఆ శరీరం ఉన్నంతసేపే కదా, ఆ శరీరానికి చెందినవి కదా అవి, నావా కాదుగా. మరి కానప్పుడు వాళ్ళు పొగిడారు వీళ్ళు పొగిడారు, నువ్వు ఇంత మంచిదాను అంత మంచిదాన్ని ఆహా ఓహో అన్నారని పొంగిపోవడం, ఎవళ్ళో నన్ను తిట్టారని కుంగిపోవడం, ఇదంతా దేహ మోహం. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా కుంగి కుసించి వంగిపోతూనే ఉన్నాం, అయినా సరే ఆ మోహం వదలడం లేదు. ఏముంది, రేపు చేస్తే ఈ క్షణంలో చేస్తే. ఇప్పుడు దాకా పొగిడినోళ్ళు తిడతారు, చచ్చాక మొహమాటానికి పొగుడుతారు తప్ప వెనకాసి తిడుతూనే ఉంటారు. అవునా? దేన్ని బట్టి ఎవరిని తిడతారు? పలానా పేరు కలిగిన ఒక రూపాన్ని నామాన్ని తిడతారు, ఒక రూపాన్ని నామాన్ని పొగుడుతారు. కానీ మరి నువ్వు సద్గురు యొక్క బోధ చేత ఇది ఎవరికి అని ప్రశ్నిస్తే అది నామరూపాలేగా నాది కాదు అని తెలిసి నీ స్వరూపంలో నిలిస్తే ఇప్పుడే ఈ మోహం నుంచి విడుదల పొందగలుగుతావు. కాబట్టి జ్ఞానులైతే తప్పకుండా ఈ పేరు ప్రతిష్టల్ని నిర్ద్వందంగా తోసి పుచ్చి తీరాలి. ఇక స్తోత్రాలతో పనే ఉంది, స్తోత్రాలు చేస్తారమ్మా. వాళ్ళకి నచ్చినంతసేపు కుక్క కూడా స్తోత్రాలే చేస్తారు. ఆ కుక్క నచ్చితే మన ఇంట్లో కుక్క అయితేను, నా బుజ్జి నాకన్నా నాన్న నాకు సొంత పిల్లడితో సమానం అమ్మా అనుకుంటూను, వాళ్ళకి ఇష్టమైతే ఎంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉంటే, వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటే, ఎవరేమన్నా సై 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 అంటూ ఉంటే ఎన్ని స్తోత్రాలైనా చేస్తారు. అవునా? మరి నువ్వు దేహాన్ని అయితే స్తోత్రాల యొక్క మహిమకు నువ్వు లొంగిపోతూ ఉంటావు. అవును నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని. కానీ అవన్నీ అబద్ధాలని మనకి తెలుసు. అంత వాడు పొగిడినంత గొప్పతనం మన దగ్గర లేదని మనకి తెలుసు.
అది గుర్తించడం మానేసి వాళ్ళు నన్ను పొగిడారు అనుకుంటాం. అలాగే వాళ్ళు అంత చెడ్డదో అని తిట్టారు, కానీ అంత చెడ్డ నా దగ్గర లేదని నాకు తెలుసు, కానీ వాళ్ళు తిట్టారు నన్ను అని పీక్కుంటూ ఉండడం. దేన్ని బట్టి? నామరూపాలను బట్టే కదా మోహం. కాబట్టి అదే పెద్ద దోషం. ఆ దోషం వల్లనే ఇగో ఇంత ప్రమాదం ఏర్పడుతోంది. అందువల్ల పేరు ప్రతిష్టల్ని కూడా జ్ఞాన మార్గంలో నడిచేవాడు నిర్ద్వందంగా తోసిపుచ్చాలి. ఇతరుల పొగడ్తలతో మనకేం పని? వాళ్ళు పొగిడితే ఏమిటి, వాళ్ళు తెగిడితే ఏమిటి? వాళ్ళ నోరు నొప్పి అంతే, నువ్వు తీసుకోకపోతే. అవునా? తీసుకుంటే నీ నోరే కాదు, ఒళ్ళు మనసు కూడా కుళ్ళే. ఎవరు తీసుకున్నాడే? తీసుకొని తిరిగి ఇంకా నీ ఒళ్ళు నీ మనసు నాశనం చేసుకుంటావా? వాళ్ళ నోరు నొప్పి నువ్వు తీసుకోతే. అవునా? అందుచేత ముముక్షువులకి కీర్తి ప్రతిష్టలను ద్వేషించాలని ఇక్కడ ఉపదేశం. ఇప్పుడు ముముక్షువులు ఏ కీర్తిని, ఏ పొగడ్తనని కూడా కొంచెం కూడా లెక్క చేయకుండా వదిలిపెట్టాలి. అప్పుడే మీ అహంకారం పెరగకుండా, దేహాభిమానం పెరగకుండా ఉంటుంది. ఇతరుల పొగడ్తలనే కోరికను లక్ష్యంగా పెట్టుకున్నవాడు తాను ఎంచుకున్న ఆత్మసాధనకి తానే అవరోధం కలిగించుకుంటున్నాడు. నన్ను ఇంత బాగా పొగుడుతున్నారు, అంత బాగా పొగుడుతున్నారు అంటూ ఆ కీర్తి ప్రతిష్టల కోసం అహంకారాన్ని ప్రతిష్టలు కావాలనుకునేవాడు అహంకార నాశనానికి బదులు అది చాలా ఇంకా బాగా ఉండాలని భావిస్తున్నట్లే. అది పోవాలని నువ్వు సాధన చేస్తుంటే వాళ్ళు పొగిడారు, వీళ్ళు పొగిడారు అనుకుంటున్నామంటే ఇంకా అహంకారాన్ని బాగా బలంగా ఆహారం వేసి పెంచుతున్నావు అనమాట. అవునమ్మా. సాధనలో పురోగమించాలని అనుకుంటున్నావా? అయితే అజ్ఞాత జీవితాన్ని కోరాలి అని భావం. నువ్వు సాధనలో గనుక ముందుకు వెళ్ళాలనుకుంటే జనాల మధ్యకి వెళ్లకు, విషయ వ్యామోహం కలిగిన వ్యక్తులతో కూడకు, వీలైనంత ఎక్కువగా ఏకాంతంలో ఉండు. అప్పుడే నీకు పొగడ్తలు తెగడ్తలు పొగుడుకుంటే పొగుడుకొని, తిట్టుకుంటే తిట్టుకొని అవి నీ దగ్గరికి రావు. వచ్చినా నువ్వు పట్టించుకోవు. అది అందుచేత వీలైనంత వరకు మనం సాధకులమైన వాళ్ళు సాధనలో ముందుకి వెళ్ళాలి అంటే అజ్ఞాత జీవితాన్ని కోరాలి, అజ్ఞాతంగా ఉండాలి. ఎందుకు? మాకేం పని? 10 మంది కళ్ళల్లో పడ్డం ఎందుకు? ఆహా ఓహో ఈహి అంటూ తిరగడం ఎందుకు? దానివల్ల వచ్చి పొగడ్తలు వస్తాయి మహా అయితే. ఆ వెనకాల తెగడ్తులు కూడా, దెప్పులు కూడా ఎలాగూ ఉంటాయి, అవి చూసుకోండి. గురివింద గింజ తాను ఎర్రగా ఉన్నాన్ని మురుస్తుందే గాని కింద నల్ల మచ్చ ఉందని చూసుకోదట. అలాగే ఉంటాయి మనల్ని పొగిడే వాళ్ళు మన వెనకాల చేసేటువంటి మచ్చలు, అవి కనిపించవుగా. ఈ సత్యం తెలిసిన వాళ్ళు అసలు అటువంటి వ్యక్తుల సమూహానికే దూరంగా ఉంటారు. ఉంటేనే నువ్వు ప్రశాంతంగా నీ నిస్వరూపం నుంచి జారకుండా నిలబడగలుగుతావు. ఒక్కసారి నీ సత్స్వరూపంలో నువ్వు స్థిరంగా నిలవగలిగితే ఇక కోట్ల మంది మధ్యలో ఉన్నా సరే, చిలికిన మజ్జిగలో నుంచి తేలినటువంటి వెన్న మళ్ళీ మజ్జిగలో ఎలా కలవదో అలాగే వాటి ప్రభావానికి నువ్వు లొంగవు. వాటి ప్రభావాలకి నువ్వు లొంగుతున్నావు అంటే నువ్వు నీ స్వరూపంలో నిలిచి ఉండడానికి ఏకాంతంలో ఉండాల్సిందే సాధకుడు. అజ్ఞాత జీవితాన్నే గడపాలి. 10 నేనున్నాను అలాగిలాగనుకుంటూ ఉనికి చాటుకోవడానికి ఏ వెర్రి ప్రయత్నాలు చెయ్యక్కర్లేదు. నువ్వు ప్రయత్నాలు చేసినా చెయ్యకపోయినా నువ్వు ఉన్నావు. దానికి ఎవరు చెప్పాలి? ఎవరు తెలుసుకుని నిన్ను పొగడాలి? నువ్వు ఉన్నావని నీకు ఎవరైనా చెప్పాలా? నువ్వు ఉన్నావని నిన్ను ఎవరైనా పొగడాలా? నేనున్నానండో, నేనున్నా ఏమిటి? నువ్వు ఉంటే ఎవరికి కావాలి? వాళ్ళకి ఎవరి నేనుకు వాళ్ళ నేనులే విర్రవీగుతున్నాయి. ఇక నేనేను కూడా అక్కడ విర్రవీగడం ఎందుకు? నువ్వు ఉన్నావని నీకు తెలుసు, హాయిగా నీతో నువ్వు ఉండు. అలా ఉన్నవాడే సాధనలో సాధకుడు పురోగమించాలి. అలాగ నువ్వు పురోగమించాలి అనుకుంటే మాత్రం వీలైనంత వరకు అజ్ఞాత జీవితాన్ని కోరుకోవాలి అని చెప్తున్నారమ్మా. పొగడ్తల వల్ల ఇంత భయంకరమైన హాని ఉంటుంది అంటూ అహంకారం యొక్క పాపాన్ని గురించి చెప్తున్నారు. గర్వము అత్యంత దుష్టమైన నరకవాసము. గర్వము అత్యంత దుష్టమైన నరకవాసము. అది మనము
పొందకూడని పెద్ద కీడు. కొంచెం గర్వం వచ్చిందా అది నీకు పెద్ద కీడు జరుగుతుంది. దానివల్ల దేని చూసి గర్వించాలి నేను? నేను ఇంత గొప్ప అనుకుంటే దాన్ని తలదల్లినే వాళ్ళు వేల మంది ఉంటున్నారు. అవునా? నీకు కొన్ని విషయాలు తెలిస్తే అంతకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. నువ్వు ఒక మంచి పని చేస్తే అంతకంటే గొప్ప పనులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. నీకు ఒక మంచి శాస్త్రం వస్తే అంతకంటే ఎన్నో శాస్త్రాలు వచ్చిన వాళ్ళు ఉంటున్నారు కదా. నిన్ను మించిన అందమైన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. నిన్ను మించినటువంటి ఐశ్వర్యాలు ఆభరణాలు ధరించిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. దేని చూసి పొంగుతావు? ఎందుకు నీకు ఈ గర్వం? నాకు అని ఇంత పిసరు గర్వం వచ్చిందా నువ్వు? ఇక పెద్ద కీడుకి నువ్వు గొయ్యి తవ్వుకున్నట్లే. అహంకారం అనే కలిపురుషుని ముఖాన్ని మంచివారైన వారు ఎవరు చూడకూడదు. మనలోనున్నాడు అహంకారం అనే కలిపురుషుడు మాయావి. సాధకులెవ్వరూ వాడి ముఖం చూడకూడదు. అసలు వాడిని పట్టించుకోకూడదు. అటువంటి గర్వాన్ని మూర్ఖులు తప్ప వేరెవరైనా ద్వేషించకుండా ఉంటారా? మూర్ఖులేవా కామించి కౌగిలించుకుంటూ ఉంటారు. కానీ సత్య మార్గంలో వెళ్లేవాళ్ళు ఆ అహంకారాన్ని తోలనాడి ద్వేషించకుండా ఉంటారా? ఒక్క మాట అంటే చాలు పొడుచుకొచ్చేస్తూ ఉంటుంది. నువ్వు నీ అహంకారాన్ని నువ్వు ద్వేషిస్తున్నావా చూసుకో. మాటలేం కాదు. ఒక్క మాట ఎవరైనా అంటూ ఊరుకుంటావా? ఒక్క కీడునికి ఎవరైనా చూస్తే కక్ష పెట్టి కూర్చోవు. ఇటువంటి మూర్ఖమైనటువంటి భయంకరమైనటువంటి అహంకారాన్ని మూర్ఖులే కౌగలించుకొని మోసుకు తిరుగుతూ ఉంటారు. కానీ సత్య జ్ఞానాపేక్ష కలిగిన వారు ముముక్షువులు తప్పకుండా దాన్ని ద్వేషించి తరిమి కొడతారు. ఈ రెండిట్లో మనకు దేనికి చెంది ఉన్నామో చూసుకోవాలి. నేను ఎలా ఉన్నాను చెప్పడం కాదు, నేను ఎలా ఉన్నాను అన్నిటికీ ఒక చిన్న చిరునవ్వే సమాధానంగా నిశ్చలంగా ఉన్నానా అని చూసుకో. మహాత్ముల సన్నిధిలో సామాన్యులు యోగుల్లాగా ఆసనం వేసుకుని నిటారుగా కూర్చుని ఆత్మనిష్ట అంటే ఏమిటో తెలియకపోవడం చేత ఆవలింతలతో గురకలు పెడుతూ నిద్రపోతారు. జ్ఞానుల సన్నిలోనే సత్సంగంలోనే కూర్చుంటే, ఇప్పుడు లేదు కానీ ఇంతకు ముందు కొత్తలో సత్సంగంలోనే కూర్చునేవారు. ఎవరికెక్కుతుంది? ఒక 10 నిమిషాలు చెప్పేసరికి ఆవలింతలు, నిద్రలు, బుర్ర వాడిపోవడాలు. సామాన్యులు ఎందుకు సత్సంగంలో కూర్చొని నిద్రపోతారు? వాళ్ళు తమోగుణం కమ్మేసి సత్యం అర్థం కాక దాని మీద ఆకర్షణ లేక అదే లోకం మాటలు ఇలా చెప్పడం మొదలెట్టామనుకో, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆ హుషారు? చక 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 మాట్లాడేస్తూ కాళ్ళు చేతులు తిప్పుకుంటూ ఎంత అద్భుతంగా పడేసేవారు. ఇదేమిటి? భగవంతుని గురించి 3 ముక్కలు చెప్పి 4వ ముక్క చెప్పే లోపుగా ఆవలింతులు, బుర్రవాలిపోవడాలు, నిద్రలు స్పష్టంగా చూపిస్తున్నారు ఈయన. కాబట్టి సత్సంగంలో మహాత్ముల సన్నిధానంలో సామాన్యులు యోగుల్లాగా ముందు బాని చక్కగా ఆసనం వేసి కూర్చుంటారు. కానీ వాళ్ళకి ఆత్మనిష్ట అంటే ఏంటో తెలియపోవడం చేత ఆవలింతలతో నిద్రతో తూలిపోతూ ఉంటారు. అది వారి చెడ్డ అలవాటు, అది వారి అహంకారమే. వారి అహంకారం ఏం చేస్తుందంటే సత్యజ్ఞానాన్ని కొంచెం కూడా విననివ్వదు కదా, అర్థం చేసుకోనివ్వదు, ఆనందించనివ్వదు. వెంటనే నిద్ర రూపంలో వచ్చేస్తుంది. అదే సమయంలో టక్కుమని లేసి వాళ్ళు ఇలాగ ఒక ముక్క అన్నామనుకో ఇంకా ఇంకా అలాంటి ఎక్స్ప్రెస్ అంటే ఇంక చెప్పలేం. మరి ఆ నిద్రంతా ఏమైపోతుందో తెలియదు. కాబట్టి అసత్య జ్ఞానంలో పడి కొట్టుకునేటువంటి మూర్ఖులకి విషయాలు లోకుల గురించి సమాచారాల పట్ల అత్యంత ఆసక్తి, ఆనందము, ఉత్సాహము పొంగుపొరులుతూ ఉంటాయి. భగవంతుని పట్ల సత్యజ్ఞానం పట్ల ఏమాత్రము ఆసక్తి లేకపోవడం వల్ల వినరు, అసలు వినరు. విన్నా సరే బాగానే చెప్తున్నారని విన్నా పట్టించుకోరు, మాట మార్చుకుని పక్కకు వెళ్ళిపోతారు. అది వారి చెడ్డ అలవాటు. ఎందుకంటే వాళ్ళ అహంకారం బాగా లోక విషయాలతో మగ్గిపోయి ఉంది గనక. అది అహంకార దోషమే వాళ్ళని అలా చేస్తోందని అర్థం. మరి అది మనకుందేమో మనం చూసుకోవాలి. ఇలాంటి సంఘటనలు శ్రీ రమణ సన్నిధిలో బోల్డు జరిగాయి. జీవన్ముక్తుల సన్నిధికి వచ్చే భక్తుల దోషాలను
ఈ పద్యభావంలో చెప్పారు. ముక్తుల సాన్నిధ్యం అతి దుర్లభం, దొరకనే దొరకదు, ఎంతో అరుదు కూడాను. అందుచేత అజ్ఞానమనే నిద్రని పోగొట్టుకునే ఆ సన్నిధిలో ఆవలింతలు, గొరకతో కూడిన నిద్రలు, చెయ్యకూడని పనులను ఉపదేశం. అసలు జ్ఞానుల సాన్నిధ్యమే దొరకదు. ఏటుకోకోటుకో ఒకసారి సత్సంగానికి వచ్చాము, ఈవేళ భగవంతుడు తీసుకొచ్చి ఇక్కడ నిద్రపోకూడదు, జాగ్రత్తగా అలర్ట్ గా వినాలి, జాగ్రత్తగా వినాలి, పక్క చూపులు చూడకూడదు, ఇతర విషయాలు పట్టించుకోకూడదు, గొప్ప జ్ఞానం మనకి అందింపబడుతోందని ఉండగలగాలి. అది అసలు అక్కర్లేదుగా. అంచేత కూర్చొని ఎక్కడెక్కడో చూస్తూ ఏదేదో చేస్తూ ఉంటాం, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. అంచేత అహంకారం బాగా దట్టంగా కూరుకుపోయిన తమో గుణ స్వరూపులైన మూర్ఖుల లక్షణం అది. అజ్ఞానం అనే నిద్రను పోగొట్టుకుని ఆ సన్నిధిలో ఆవలింతలు, గొరకలు కదు, దృష్టి పక్క విషయాల్లోకి వెళ్ళడాలు అన్నవి ఉండకూడదు అని చెప్తారు. జ్ఞానుల దగ్గరికి వచ్చినా, మంచి సత్సంగం దగ్గరికి వచ్చి ఇటువంటి చెడ్డ లక్షణాలు ఉండకూడదు. ఎందుకంటే నీ అహంకారం తమోగుణం మూటగట్టుకుని ఉన్నావు కాబట్టి. కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఇక్కడే కూర్చుని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కడెక్కడో ఏవో తెలుసుకుంటూ ఉంటారు. ఈ పక్క విషయం తప్ప, సత్సంగ విషయం తప్ప. అర్థం అవుతుందా? అవుతుందమ్మా. అదే అహంకారం, పాపం చూసుకోవాలి. అహంకారం ఇంత పాపభూయిష్టంగా ఉంది, అలాంటి లక్షణాలు ఎక్కడ ఉన్నాయేమో చూసుకోవాలి మనం. ఇక దుఃఖమూలం. మన ఆత్మస్వభావం మహా ఆనందభరితమని చెప్తున్నారు జ్ఞానులు. నీ స్వరూపము దుఃఖము లేనిదిరా, మహా ఆనందభరితమైందిరా, మహాప్రకాశవంతమైందిరా, శాశ్వతమైనటువంటి సచ్చిదానందమే నీ స్వరూపం నాయన అని జ్ఞానులు అనుభవించి దాన్ని చెప్తున్నారు. అలా ఉండగా దానికి భిన్నంగా మనం ఈ జన్మ దుఃఖం అనే తీవ్రమైన ఎండలో పడి కొట్టుకుంటున్నట్లు భావిస్తున్నాం. నేనేమో అక్కడ సచ్చిదానంద స్వరూపాన్న, పరమాత్మ స్వరూపాన్న, ఆనంద స్వరూపాన్న, అది నా స్వరూప స్వభావాలై ఉండగా ఇదిగో ఈ దేహం నేననుకుని ఈ జన్మ, ఈ మరణం అనేటువంటి ఈ దుఃఖంలో పడి తీవ్రమైన ఎండలో కొట్టుకుపోతున్న వాడిలాగా భావిస్తూ బాధపడుతున్నాం. ఇదిగో ఇది కూడా ఈ అహంకారం యొక్క దుశ్చేష్టే, చెడ్డ లక్షణమే. ఎవరికి దాన్ని ప్రశ్నించుకోనివ్వదమ్మా. నాకు అంటే ఇంకా ఈ శరీరానికే అంతే. నాకేనండి బాబు కాళ్ళు కాలిపోయింది, నాకేనండి తల మాడిపోయింది, నాకేనండి బాబోయ్ ఒళ్ళు కాలిపోయింది అంటావు. నీకా కాదమ్మా. మరి ప్రతి ఒక్కడు అదే కదా చెప్తారు. కానీ నీ స్వరూపమేమో సచ్చిదానందమా, దానేమో అచేద్యోయం అదాహేయం అక్లేద్యో శోషయవచ అని ఆయన మొత్తుకుంటున్నాడా? నిత్యః సర్వగతస్థాణు అచిరోయం సనాతన అని చెప్తున్నాడే. అవునా? మరి నాకు అలాగా నువ్వు దేన్ని ఉద్దేశించి అంటున్నావు? దేహాన్ని ఉద్దేశించి కదా అంటున్నావు. అది దేహం వచ్చింది కాబట్టి అవి దానికి వస్తాయి, రావని కాదు. కానీ అది నేను కాదు, అది ప్రారబ్ధవశాన వచ్చింది దానికి అని గుర్తించడు, అది నాకే అని భావిస్తాడు. ఇదిగో ఇది అహంకారం యొక్క ఒక దుష్కృతే. అర్థం అవుతుందా? శరీరానికి ఏమి రావనుకోకుండా అందరికీ వస్తాయి, అవి బాధలు కూడా తెస్తాయి, సంతోషాలు తెచ్చినట్లే. కానీ జ్ఞాని అది ప్రారబ్ధవశాన దేహ సంబంధమైన విషయమే తప్ప నేను కాదు, నాది కాదు, నేను చిత్స్వరూపాన్ని అని ఎరిగి ఉంటాడు దాని పట్ల. శరీరము నేనని అభిమానించే అసద్భావనయే ఆసురీ సంపదలకి మూలం. అంటే మొట్టమొదట రాక్షసత్వం ఏంటంటే నేను శరీరాన్ని, అంతేనండి. అదే ఆసురీ సంపదలకి మూలం. మాయా అహంకార వృత్తితో కూడిన ఈ మమకారం అది అహంకారం మాయ అంటున్నారమ్మా. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. ఉన్నని ఆ సచ్చిదానంద స్వరూపాన్ని లేనట్టు చేసేస్తుంది, లేని ఈ దేహాన్ని ఉన్నట్టు నిజమన్నట్టు నువ్వే అన్నట్టు చూపిస్తుంది. అదే మాయా అహంకారం. దానితో కూడిన మమకారం బాగా బలపడిపోయిన మానవులు శాంతిని పొందడం ఎంతో కష్టం.
దాంతో కూడిపోయిన వాళ్ళు ఎన్ని విధాలు చెప్పినా, ఎన్ని సాధనలు చేసినా వాళ్ళకి శాంతి పొందడం కష్టం. అశాంతినే శాంతి అనుకుంటున్నారు, దుఃఖాన్ని సుఖం అనుకుంటున్నారు, పాపాన్నే పుణ్యం అనుకుంటున్నారు, తప్పునే ఒప్పు అనుకుంటున్నారు. ఎందుచేత ఆసురీ సంపద, నేను దేహాన్ని అనేటువంటి ఆసురీ భావన బలం ఆ పని చేయిస్తుంది. అర్థమైందమ్మా? హలో, అయ్యిందమ్మా. ఇక ఈ ఒకటి చెప్పి ఊరుకుంటాను. జీవుడు తీక్షణమైన ఎండలో తిరిగి కష్టపడ్డం, జీవుడి లక్షణాలు చెప్తున్నారమ్మా. తీక్షణమైన ఎండలో తిరిగి కష్టపడ్డం, చల్లని నీడలో సుఖాన్ని పొందడం, అటువంటిదే జీవులు ఈ లోకాన్ని కోరి తిరిగి తిరిగి అలసిపోయి చివరికి భరించలేక అంతర్ముఖులే హృదయంలో కొంత విశ్రాంతి తీసుకోవడం. తీక్షణమైన ఎండలో తిరిగి తిరిగి కష్టపడిపోయిన వాడు చల్లని నీడలో సుఖాన్ని పొందినట్లు, జీవుడు ఈ లోక విషయాలను కోరి కోరి తిరిగి 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 అలసిపోయి చివరికి భరించలేక అంతర్ముఖుడే హృదయంలో కొంత విశ్రాంతిని తీసుకోవడం. అంటే ఏమిటి? నేనని లేచొచ్చి మేనొట్టుకుని ఈ లోకంలో అవును కాదు తప్పు ఒప్పు ఏడుపు పెడబొబ్బులు అనుకుంటూ తిరిగి 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 అదే నిజమైతే అక్కడ ఉండడం మానేసి మళ్ళీ తిరిగి అలసిపోయి చివరికి మళ్ళీ తన హృదయంలోకే చేరి సుఖిస్తున్నాడు. చెట్టు నీడను చేరి సుఖించిన వాళ్ళగా. అవునా? మనందరం ఏం చేస్తున్నాం? అది మనమే చేస్తున్నాం కదా. మరి ఎందుకు లేచొచ్చి ఇవన్నీ పట్టుకు తిరగడం, నెత్తినేసుకోవడం, నాది నాది అనుకోవడం, ఏడవడం, పొగడ్డం, తిట్టడం, తిట్టించుకోవడం, పొల్లడం, కుళ్ళిపోవడం, ఇవన్నీ చేసావు. ఇదే నిజమైతే దీన్ని పట్టుకు తిరిగి ఉండొచ్చుగా. ఉండలేక తట్టుకోలేక అన్నిటిని వదిలేసి మళ్ళీ అంతర్ముఖుడైపోయి హృదయంలో కొంత విశ్రాంతికి చెట్టు నీడకి వెళ్ళిపోతున్నాడు. మండుటెంట్లో కాళ్ళు మండిపోతున్నవాడు పరిగెత్తి పరిగెత్తి చెట్టు నీడకి వెళ్తాడు. చెట్టు నీడ చల్లగా సుఖంగా ఉంది కదా, దానిలోనే ఉండొచ్చుగా. కొంచెం చదవలసి మళ్ళీ తయ్యమని లేచి వస్తాడు మళ్ళీ అందులోకి. అదిగో మన నిద్ర మన మెలకువ అలాగే ఉన్నాయి. వివేకి ఎండవేడిని తెలుసుకుని చల్లని నీడను వదిలి మళ్ళీ ఎండలోకి వెళ్ళడు. అమ్మో ఎందుకు ఆ ఎండ చల్లగా హాయిగా ఉంది కదా, సుఖంగా ఉంది కదా, ఇంకా ఎందుకు అక్కడికి వెళ్ళడం అని తెలుసుకుని వెళ్ళడు. అలాగే లోకాన్ని పట్టి పీడించే ఈ 3 కోరికలున్నాయి చూడు, కామిని, కాంచనము, కీర్తి. ఎవ్వరికైనా ఆ 3ఏనమ్మా అని వేసవి తాపాన్ని అర్థం చేసుకున్న వివేకులు కామిని, కాంచనం అంటే ధనం, కీర్తి, ఇదే వేసవి తాపం లాంటివి. వీటిని అర్థం చేసుకున్న వివేకులు హృదయంలో నిలిచి ఉండాలి. అది కాదని బహిర్ముఖులు అవ్వకూడదు. ఎందుకు ఈ లేచి నేను 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 నేనంటూ ఇదంటూ పట్టుకు తిరిగితే నా ఒరిగింది ఏముంది? ఇన్నేళ్లు ఏమొచ్చింది? సుఖదుఖాది రూపాలైన రాగద్వేషాది ద్వంద్వాలే తప్ప మరొకటి లేదే. త్రిపుటీభూతమైన మూర్ఖత్వం తప్ప మరొకటి లేదే. ఇదే సుఖమైతే విడిచి నిద్రలో నేనెందుకు ఆనందాన్ని పొందుతున్నాను? ఇక నాకు ఇదొద్దు, ఆ సుఖస్వరూపంలో నిలిచి ఉంటాను అని మాటి మాటికి నేను నిజస్వరూపమైన సుఖస్వరూపం మనకు అనుభవంలోనే ఉంది కాబట్టి నిద్ర సుఖం యొక్క ఎరుకలో మాటి మాటికి సాధకుడు ఉండాలి. ఇక బహిర్ముఖం కాకూడదు. వీలైనంత వరకు శరీర అవసరానికి తప్పించి అసలు బహిర్విషయాల్లోకి వెళ్ళకూడదు. విశాలమైన గగనంలో ఎగిరే పక్షి తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి వాలాలే తప్ప ఎక్కడ ఉంటుంది ఆకాశంలో? ఆకాశంలో చాలా దూరం విహరిస్తుంది పక్షి. ఎంత తిరిగినా మళ్ళీ భూమి మీద చెట్టు కొమ్మ మీదకి వచ్చి వాలాల్సిందే. మరి ఇంకెక్కడా ఉండలేదు, ఆకాశంలో ఎక్కడుంటుంది? అలాగే సద్వస్తువైన ఆత్మ నుంచి పుట్టిన ఈ దేహమే నేననుకునే ఆత్మలు మళ్ళీ ఆ సద్వస్తువులో విలీనమయ్యే వరకు ఎన్ని జన్మలు ఎన్ని కలిగినా అవి అక్కడే ఉండిపోలేరు. ఇది నిశ్చయం. ఎక్కడుంటావు? ఎక్కడెక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ నీ నిజస్వరూపానికి చేరవలసిందే. ఆలు బిడ్డలు వెంటరారన్నా నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడన్నా
పక్షిజాలము చెట్టుపైనే కూడి ఉండును. రాత్రి వేళ పొద్దు పడవగా పక్షులన్నీ వీడుపోవును. వేరు వేరుగా తత్వసారము తెలుసుకోరన్నా అన్నారు కదా. ఆకాశంలో ఎంత లెక్కో ఎగురుతుంది, కానీ అది మళ్ళీ చెట్టు కొమ్మ మీద వాలాల్సింది కదా. అలాగే నేను నిద్ర లేచి ఇది అది అలాగా ఇలాగా నిద్ర వచ్చే వరకు ఎక్కడెక్కడ తిరుగుతావో ఏమేమి చేస్తావో అర్థం లేదు. కానీ అన్నిటిని వదిలేసి మళ్ళీ నీ హృదయంలోకి వెళ్ళి నిద్రిస్తూనే కదా సుఖిస్తున్నావు. అవునా? అవునమ్మా. మరి ఎక్కడుంటావు? ఉండు. ఆకాశంలో ఎగిరిన పక్షి ఆకాశంలో ఉండిపోతుందేమో. ఉండలేదు, అది మళ్ళీ చెట్టు కొమ్మని ఆశ్రయించారు. అలాగే మెలకు వచ్చి లోకంలో తిరిగి 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 ఎంత గొప్ప అంత గొప్ప అనుకున్నా నువ్వు మళ్ళీ ఇక్కడ ఉండలేవు. నీ నిజస్వరూపంలోకి చేరే నువ్వు శాంతిని పొందగలుగుతావు. అలాగే సద్వస్తువైన ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈ దేహము నేననుకునేటువంటి ఈ జీవులు మళ్ళీ ఆ సద్వత్తుతో లీనమయ్యే వరకు కూడా ఎన్ని జన్మలు ఎన్నెన్ని కలిగినా అవి అక్కడే ఉండలేవు. ఎక్కడుంటాయి జన్మలకి? ఎక్కడ ఉండగలవు? ఆకాశంలో పక్షి ఎక్కడ ఉండగలదు? మళ్ళీ చెట్టు కొమ్మ మీదకే రావాలి కదా. అలాగే ఈ జీవులు కూడా ఇలాగా అలాగా అప్పుడు ఇప్పుడు కోటి జన్మలెత్తు ఆఖరికి మళ్ళీ నీ స్వరూపంలోకి వచ్చిన సేద తీరవలసిందే. ఇది నిశ్చయము నిశ్చయము నిశ్చయము. కనుక బహిర్ముఖ వృత్తిలో సంతృప్తులై ఉండలేము మనం. బహిర్ముఖ వృత్తిలే ఈ మెలకు వచ్చాక జరుగుతున్న వాటితోనే మనకు సంతృప్తి కలిగితే మరి ఎందుకమ్మా నిద్రపోవడం? నిజమైన తృప్తి శాంతి ఇక్కడ లేవు అని తెలుసుకోవడం లేదు. నువ్వు వదిలి వెళ్తున్నావు గాని తెలుసుకోవడం లేదు. మళ్ళీ రేపు లేసాక ఇలా చేస్తానంటావు. ఎందుకు? చెట్టు నీడకి వెళ్ళి చల్లగా ఉంది, మళ్ళీ నిప్పుల్లోకి వెళుతున్నావు. అలాగే నిద్రలో హాయిగా సుఖంగా ఉన్నావు, మళ్ళీ రేపొద్దున్న అంటావు. ఇదే జన్మ పరంపరలు అంటే. చావు ఒక నిద్ర, మెలకు ఒక పుట్టుక. ఉండగలవా మరి లేచొచ్చి? పక్షి ఆకాశంలో ఎగిరి అక్కడే ఉండగలదా? చెట్టు మీదకి రావాలి కదా. అలాగే లేచొచ్చి నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఉండిపో చూద్దాం. ఎందుకు ఉండలేక దీన్ని వదిలేసి మళ్ళీ నీ హృదయంలోకి వెళుతున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఇదే సుఖమైతే, ఇదే శాంతి అయితే ఎందుకు నిద్రపోతున్నావు? దీన్నంతా అక్కడ నేను గాని మేను గాని లోకం గాని బంధువులు గాని పితృలు గాని దేవుడు గాని దెయ్యం గాని ఏదైనా ఉన్నాయా? మరి ఏమీ లేని ఆ స్థితిలోకి ఎందుకు వెళ్తున్నావు అని ఎప్పుడు ఆలోచించుకోవద్దా? నిద్రపోయి ఉంది రేపు ఇలా చేస్తా అనుకొని మళ్ళీ నిద్రలోకి వెళ్ళడం, మరి దాంతో లేవడం, లేచి మళ్ళీ ఇక్కడ ఈ అడ్డమైన చెత్త మెయ్యడం అవసరమా? ఒకసారి పరిశీలించి చూసుకో. నీ నిద్రని నీ మెలకుని నువ్వు పరిశీలించి చూసుకో. అప్పుడు అవి ఎంత ఎంత తిరిగినా బహిర్ముఖంగా అవి అక్కడ ఉండలేరు. తమ స్వరూపంలోకి చేరి వారు దుఃఖాన్ని వదిలించుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో వారికి సద్వస్తువుతో ఐక్యమైపోతారు. తెలియనంతసేపు కాసేపు విలీనమై ఉంటారు, మళ్ళీ లేచి వచ్చేస్తారు. సద్గురు బోధ తెలిసేసరికి ఇక లేచి రావడం ఎందుకు? చాలు చాలిక ఈ కథలు. ఈ క్షణంలో చస్తే ఇవన్నీ ఉన్నాయా? నిద్రపోతేనే ఉండడం లేదు కదా, చస్తే ఉంటాయా? ఇవి లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాను కదా అని ఆ నిద్ర వైభవాన్ని చక్కగా మెలకులో కూడా అనుభవిస్తూ ఉంటారు. అందుచేత శ్రీ భగవానుడు అరుణాచల అష్టకంలో 8వ పద్య భావమే పైన 631, 32 అనే వచనాల్లో చెప్పబడ్డాయి. ఇవి రెండు అవేనమాట. ఇక ఉన్నాను అనే స్ఫురణ మాత్రంగా ఊరక ఉన్నట్లుండి, తెలుస్తోందమ్మా, ఉన్నాను అనే స్ఫురణ మాత్రంగా ఊరక ఉన్నట్లు ఉండి దైవానుగ్రహంతో ముక్తి పొందాలి తప్ప నేను అని అహంకార రూపంతో విజృంభించి ఎవరు ఏ సాధన చేయగలరు చెప్పు? నేను అన్న అహంకారంతో చేసే సాధనలే కావట. అవి ఎంత గొప్ప మంచి పనులైనా సరే నువ్వు బంధాలే అవి. బహుశా బంగారు సంకెళ్ళు అయి ఉండొచ్చు, అంతే.
కాబట్టి నేను అనే అహంకార రూపంతో విజృంభించి ఎవరు ఏ సాధన చేయగలరు? కనుక నేను అనే బుద్ధి నశించేటట్లు తన్ను తాను ఏమిటి నిద్ర, ఏమిటి మెలకువ, మెలకులోనే సుఖ సౌఖ్యాలు ఉంటే మరి నేనెందుకు ఈ మెలకుని వదిలేసి ఏమీ లేని నిద్రలోకి వెళ్లి సుఖిస్తున్నాను? అంత సుఖాన్ని పొందుతున్నట్టు నిద్రను వదిలేసి మళ్ళీ ఈ మెలకులోకి వచ్చి ఈ పనికిమాలిన సొదల్లో ఎందుకు తిరుగుతున్నాను? ఏమిటి ఈ నిద్ర, ఈ మెలకువ ఎవరికి కలుగుతున్నాయి? నాకు నేనెవరు అని ప్రశ్నించినప్పుడు నేనున్నాను, నిద్ర మెలకువ వస్తున్నాయి వెళుతున్నాయి, నేను అలాగే ఉన్నాను అనే స్ఫురణ మాత్రంగా ఊరక ఉన్నట్లు ఉంటే దైవానుగ్రహంతో ముక్తిని పొందగలుగుతావు. ఇటువంటి విచారణ చేసి దైవానుగ్రహంతో ముక్తిని పొందగలుగుతాం. అర్థమైందా? ఎవరికి ప్రశ్న? నిద్ర ఎవరికి? నాకు అంటున్నావు. మెలకువ ఎవరికి? నాకు అంటున్నావు. మెలకువే సుఖమైతే ఈ మెలకువను విడిచి నిద్రలో ఎందుకు ఆనందాన్ని పొందుతున్నాను? నిద్రలో ఉన్న ఆనందం ఏమిటి, మెలకువలో ఉన్న దుఃఖం ఏమిటి అని ఆలోచించి చూస్తే మెలకువలో నానాత్వం ఉంటుంది. దేహం నేనన్న భ్రాంతితో రాగ ద్వేషాలు ఉంటున్నాయి, దేహ మోహాలు ఉంటున్నాయి. దాంతో తిరిగి 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 అల్లాడి అల్లాడి ఇక్కడ ఏ సుఖము లేకపోవడం చేత విడిచి ఏమీ లేనటువంటి నిర్వికారమైన నిజ స్వరూపంలో మగ్గి ఆనందాన్ని పొందుతున్నాను. అవునా? మరి పొందినా మళ్ళీ ఎందుకు మెలకులోకి వస్తున్నాను? ఈ మెలకువలోకి వస్తున్నదెవరు, నిద్రలోకి వెళుతున్నదెవరు? నేనంటున్నాను కదా, మరి నేనెవరు అని ప్రశ్నించి చూస్తే నేనని అనకపోతే ఉండదమ్మా. అనకపోయినా ఉన్నటువంటి ఆ చిస్వరూపాన్ని ఆ నిద్రలు మెలకువలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణై ఉన్నాను అన్న స్ఫురణ, నేను ఉన్నాను అనే స్ఫురణ మాత్రంగా ఊరక ఉన్నట్లయితే దైవానుగ్రహంతో ముక్తి పొందాలి తప్ప నేను అని అహంకార రూపంతో విజృంభించి ఎవ్వరు ఏ సాధన చేయలేరు. మనందరి నేను అలా విజృంభించే చేస్తున్నాయి సాధనలు. కనుక నేను అనే బుద్ధి నశించేటట్లు తన్ని తాను విచారించుకోవాలి. ఎవరి నేను వచ్చినప్పుడల్లా నేనెవరు అని మాటి మాటికి కొరడాతో కొట్టినట్లుగా ప్రశ్నించుకోవాలి. నేను అనేటువంటి బుద్ధి నశించిపోయేటట్లుగా తను తాను విచారించి తాను ఆ ఆత్మస్వరూపాన్నే, నేను అంటే మేనుగా మారిపోయే ఈ అహంకార భావన నేను కాదు, నేను అని అనకపోయినా ఉన్నటువంటి శాంతి స్వరూపాన్ని నేను అని గోచరించే ఆత్మానుభవం చేత పరమ మౌనంలో నిలకడ చెందుదుగాక అంటున్నారమ్మా. పరమ మౌనంలో నిలకడ చెందడం అంటే మనల్ని మనం మాటి మాటికి ప్రశ్నించుకుంటే ఏమవుతుంది? నేననేవాడు ఆగుతాడు. ఆగినప్పుడు ఏది మిగులుతుందో దానితో కూడి ఉండడమే నిజమైన సాధన. ఈ సాధన వల్లనే ఎవరైనా సరే స్వరూపాన్ని పొందగలరు తప్ప లేకపోతే జన్మ మృత్యువులు ఈ జన్మలో వచ్చాయిగా, ఏం భోగాలు వచ్చాయో మరి ఏం ఆనందాలు పొందుతున్నారో తెలీదు. రేపటి కోసం ఏం కాసి పెట్టుకుందో ఎవడికి తెలుసు? అందరూ ఉట్టిగట్టు ఊరేగుతామని అనుకుంటారు. అందుచేత జాగరూకులు ఇవన్నీ క్షణభంగురాలు. ఈ రోజున్నట్లు రేపు ఉండవు, నిన్నున్నట్లు ఈ రోజు లేదు. చేత అవన్నీ వస్తాయి పోతాయి, వాటితో నాకేమీ సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ప్రారంభవసాన శరీరం వచ్చింది, దాని ప్రారంభానికి ఏవో వస్తున్నాయి వెడుతున్నాయి. నేను కేవలం ప్రకాశ స్వరూపాన్ని. నేను నిద్రా సుఖాన్ని మెలకువలో ఎంత ఎంత ఎక్కువగా అనుభవం కలిగి ఉంటావో అంతగా ఈ జన్మవాసనలన్నీ తొలగిపోయి తుడిచిపెట్టిన అద్దం లాంటి అంతఃకరణలోని స్వరూపం అతి స్పష్టంగా చిద్గగనానంద స్వరూపంగా మనకి అనుభవానికి వస్తుంది అని చెప్తున్నారమ్మా. ఇంకా ఈ వాటికి చాలా అలాగే అమ్మా.